అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మీ అందరికి ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి అద్దిరిపోయేటువంటి వీడియో చూపిస్తా. ఎందుకంటే గత 5 ఏళ్లలో వీడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టాసారంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గురించి, చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారి గురించి, లోకేష్ సతీమణి గారి గురించి, చివరికి పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి కూడా మాట్లాడాడు. వీడు మాట్లాడినటువంటి భాష యావత్ భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఇట్లాంటి చెత్త నాయాలని రాజకీయాలలో ఉంచుతారా? ఇలాంటి వాడి చేత రాజకీయాలు చేపిస్తారా? కనీసం వీడి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోరా? వీళ్ళు వెనకాల ఎవరుండి ఆడిస్తున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల భార్గవ్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణ వీళ్ళు వెనకాల ఉండి ఇలాంటి మాటలు మాట్లాడిస్తారా? రాజకీయాలలో ఇంత దిగజారుడు రాజకీయం ఆడతారా అని చెప్పేసి అని చాలామంది అనుకున్నారు. కానీ అప్పట్లో వైసీపీ అబ్బెబ్బే వాడికి మాకేం సంబంధం లేదు, వాడు అసలు ఎవరో మాకు తెలియదు, మా ఆఫీస్లోనే వాడికి సంబంధం లేదు అని చెప్పేసి మాట్లాడారు. సరే, గవర్నమెంట్ మారిన తర్వాత వాడిని అరెస్ట్ చేశారు, లోపల పెట్టారు. సందర్భానుసారంగా ఎక్కడో ఒక చోట పూర్తిగా అనకుండా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీడు ఆ బోరుగడ్డ అరెస్ట్ పైన పాపం కన్నీరు గార్చాడు. బహిరంగంగా మా పార్టీ వాళ్ళని ఒప్పుకోలేదు, కానీ మనోడు మాత్రం వాళ్ళు ఎంత దూరంగా పెట్టినా మనోడు మాత్రం మన పార్టీ వాడే అనేటట్టు మనోడు వ్యవహరించారు. సరే, తీరా 1-2 పాదయాత్రలో హైదరాబాద్లో ఏదో నాంపల్లి కోర్టుకు వెళ్ళేటప్పుడు కూడా మనోడు అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మీద భారీ ఎలివేషన్స్ చేశాడు. ఆ సమయంలో అయితే నోరు బాగా కంట్రోల్ పెట్టుకొని బూత్ పదాలు మాట్లాడకుండా బ్రహ్మాండంగా, అంటే మామూలుగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాడు. సరే, ఇప్పుడు ఏమైందయ్యా, వాడికి వచ్చిన బాధ ఏంటంటే వాడు ఏ రకంగా గుండె లగిసిపోయేలాగా ఏడుస్తున్నాడంటే చివరికి తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి హౌస్ ముందు కూర్చొని నిరసన తెలియజేస్తూ నన్ను వాడుకొని వదిలేస్తారా, నన్ను ఇంత మోసం చేస్తారా, నా చేత మీరే కదా వీడియోలు చేపించింది, నా చేత మీరే కదా చంద్రబాబు నాయుడు తిట్టించింది, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించింది, లోకేష్ని తిట్టించింది, వాళ్ళ ఆడవాళ్ళని తిట్టించింది మీరే కదా, ఈరోజు మమ్మల్ని వాడుకొని వదిలేస్తారా అంటూ భార్యాభర్తలు ఇద్దరు కూడా జగన్మోహన్ ఇంటి దగ్గర కూర్చొని నిరాహార దీక్ష చేస్తున్నారు. వాడు కూర్చుంటే ఏమో కానీ వాడు ఏడుపు చూస్తే మాత్రం నాకైతే పిచ్చ కిక్ వచ్చింది. ఎందుకో తెలుసా? అధికారం, రాజకీయాలు మాట్లాడండి, విమర్శలు చేయండి, హార్ష్గా పనిచేయండి, కానీ ఎలా పడితే అలా మాట్లాడితే ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది అనే దాని నిదర్శనం ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తా, చూడండి. పార్టీ కోసం కష్టపడినా 9 నెలలు జైల్లో ఉన్నా, 22 కేసులు పెట్టించుకున్నాం, 3rd డిగ్రీ జరిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత పార్టీ ఆఫీస్కి వస్తే పార్టీలోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుట్ర చేసి వాడు పోటీని పెట్టి నన్ను ఏ కాడికి ఆ కాడికి నాకు భోజనం కూడా చేసేదానికి అర్హత లేకుండా చేసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. చూశారు కదా, అది ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ గారి వేడుపు. ఒక్కటి మాత్రం నిజం, రాజకీయాలలో విమర్శలు చేయండి, సిద్ధాంతపరమైన విమర్శలు చేయండి, అంతేగాని వ్యక్తిగత హననానికి పాల్పడుతూ విమర్శలు చేసిన వాడికి రాజకీయాలలో క్రెడిబిలిటీ ఉండదు, వాళ్ళు రాజకీయాల్లో నిలబడడం అనేది వాస్తవ విషయం. ఈరోజు ఈ వీడియో చూసిన వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది, వర్ర రవీంద్రారెడ్డి కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి ఇంకా కొంతమంది, ఎవరు మన రెడ్డి గారు అమ్మాయి, అదైతే రెడ్డి గారు అమ్మాయిరా చౌదరులు అని, అంటే ఇవన్నీ చాలా ఉన్నాయిలే. తర్వాత చాలా మంది వీళ్ళందరూ కూడా ఈరోజు కనుమరుగైపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళు వాడినటువంటి ఫిల్టీ లాంగ్వేజ్. విమర్శలు చేస్తాం, ప్రభుత్వానికి ఒకవేళ అధికారంలో ఉంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వం మీద ప్రశ్నిస్తాం, ప్రతిపక్షంలో వాళ్ళు ఉంటే వాళ్ళు చేసేటువంటి విమర్శలను తిప్పి కొడతాం, కానీ వ్యక్తిగత హననానికి పాల్పడతాయి. ఈరోజు ఏమైంది బోరుగడ్డని, నా అంతటోళ్ళు లేరు, నేనే జగన్మోహన్ రెడ్డి గుండెకాయ, జగన్మోహన్ రెడ్డి అసలు వాడు మా పార్టీకి సంబంధం లేదు, వాడు మా పార్టీ వాడు కాదు అని వైసీపీ వాళ్ళు చెప్తున్న రోజు కూడా కనీసం నువ్వు ఆ రోజు కూడా కనీసం చివరి ఎలక్షన్స్లో చెప్తున్నప్పుడు కనీసం ఆ రోజు నోరు తెసి మాట్లాడావా? నా కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసావు అని మాట్లాడావా? మాట్లాడలేదు. కానీ ఈరోజు నీ కంపెనీలు సీజ్ చేశారని, నీకేదో గౌరవపదమైన పదం ఇవ్వలేదని నువ్వు రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నావు. నేను అడుగుతున్నా, నువ్వెంత ఆఫ్టర్ ఆల్, ఎంత మందిని తొక్కుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ఆఫీసులో పైకి వెళ్ళాడు, నీతో అవసరం ఉన్నంతసేపు వాడుకున్నాడు, అవసరం అయిపోయింది కూరలో కర్యాలో తీసి పక్కన పడేశాడు. అంతే, ఇది వాస్తవం. అవసరం అయిపోయింది తీసి పడేశాడు.
రాజకీయాలలో శాశ్వతమైనటువంటిగా ఉండాలి అని అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, తప్పులేదు. కానీ ఎటువంటి భాషను, ఎట్లాంటి భాషను వాడేవరా నువ్వు? ఎటువంటి భాషను వాడేవరా? ఏం సపోర్ట్ చూసుకొని నువ్వు మాట్లాడేవరా? ఎవరి సపోర్ట్ చూసుకొని నువ్వు మాట్లాడి ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు దళితుడిని? నువ్వు ఇప్పుడు దళితుడివని నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? రాజకీయాలలో ఏది పెడితే అది మాట్లాడతావా? సో మొత్తం మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద మనోడు ఫైట్ చేయడం మొదలు పెట్టాడు. రేపటి నుంచి ఇక రోజుకు ఒక ఎపిసోడ్ బయట పెడతాడు. ఎవరు స్క్రిప్ట్ ఇస్తున్నాడు, ఎవడు ఎంత పేమెంట్ ఇచ్చాడు, ఎవడు బూతులు తిట్టమన్నాడు, ఎవడు ఎవరిని టార్గెట్ చేయమన్నాడు, ఇవన్నీ రేపటి నుంచి ఎపిసోడ్ బై ఎపిసోడ్. రేపటి నుంచి మా మిల్లెట్ గారికి మిషన్లో వేసి క్రషర్ లెక్కన వాయించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ వైసీపీకి వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే బోరుగడ్డ అనిల్ మావాడు అని ఒప్పుకుంటే వైసీపీకి పొలిటికల్ గా చాలా డ్యామేజ్ వస్తుంది. ఎందుకంటే అటువంటి జుగుత్సాకరమైనటువంటి భాషని అతను ప్రయోగించాడు. ఇది వాస్తవ విషయం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవ విషయం. ఇంకా చాలా ముఖ్యమైన విషయం నేను మాట్లాడుతున్నా. రాజకీయాలలో ఎప్పుడు ఏం జరగవచ్చు అప్పటికి తెలియదు. అందుకని ఎవడైనా వాళ్ళ ప్లాట్ఫారంలో ఉన్నప్పుడు మనం ఒకవేళ ఆ పార్టీలో ఉన్నాం కాబట్టి, ఆ పార్టీ లైన్లో ఉన్నాం కాబట్టి విమర్శించడంలో తప్పు లేదు. అంతే కదా, మనకేదో పెత్తనం ఇచ్చారు, మనం హైలైట్ అయిపోవాలి, మొత్తం మనమే లీడ్ తీసుకోవాలి, మిగతా వాళ్ళు ఎవరు దాంట్లో కనపడకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దాని పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఈరోజు బోరుగడ్డ అనిల్ కావచ్చు, వర్రా రవీంద్రారెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే కేవలం నోటి దూడతోటి ఇష్టాసారంగా బూతులు మాట్లాడితే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయనేది వాస్తవ విషయం.